క్రైస్తవ విశ్వాసులుగా పిలువబడుతున్న ప్రతి ఒక్కరికి కూడా తప్పక కలిగి ఉండవలసిన విషయం ఏంటంటే సహనము. సహనం అనేది చాలా ఇంపార్టెంట్. దావీదు భక్తుడు అంటున్నాడు, యెహోవా కొరకు నేను సహనముతో కనిపెట్టుకుని ఉంటిని. సహనం అనేది చాలా ఇంపార్టెంట్. చాలా మందిని చూస్తే మనం ఊరికి తొందరపడి మాట అనేయటం, తొందరపడిపోవటం, తొందరపడి పనులు చేసేయటం, తొందరపాటుతనం నష్టాన్ని కొని తెచ్చుకుంటూ ఉంటారు ప్రియులారా. చాలామంది దైవజనులు ఇన్వైట్ చేస్తూ ఉంటారు, పాస్టర్ గారిని ఇన్వైట్ చేస్తూ ఉంటారు. వాళ్ళు నీ దగ్గరికి రావడం కోసం ఎంతో తొందరగా వారి యొక్క పనులు ముగించుకుని వస్తూ ఉన్న దారిలో ఏదన్నా ట్రాఫిక్ జామ్ అయ్యో, లేదన్నా ఏదన్నా అడ్డుపడో, లేకపోతే ఇంకొకటి ఒక 5-10 నిమిషాలు, అరగంట, 1 గంట లేట్ అయింది, ఆ మాత్రం దానికి రకరకాల మాటలు సృష్టిస్తూ ఉంటాడు. అవునండి, మా ఇంటికి రావడానికి ఇప్పుడు ఈయన ఇలాగే చేస్తారండి. లేదు ప్రియులారా, తొందరపాటుగా ఎవరిని నీ మాట అనబాకు. తొందరపాటుతనం వల్ల చాలా నష్టాలు కొని తెచ్చుకుంటాం. లోకంలో కూడా ఒక సామెత, కాలు జారున తీసుకోగలం కానీ నోరు జారితే తీసుకోలేము. అవును ప్రియులారా, తొందరపాటుతనం అనేది చాలా నష్టాన్ని కొని తెచ్చిపెట్టేదిగా ఉంటుంది. లోకంలో మరొక సామెత, నిదానమే ప్రధానం. లేదు, తొందరపాటు అనేది తీసివేయి, ప్రక్కన పడే. సహనం కలిగి నీ జీవితంలో, నీ కుటుంబంలో నువ్వు కార్యాలు చూడాలా, సహనం కలిగి ఉండు. చాలా మంది ప్రార్థన చేస్తారు దేవుడికి, వెంటనే కార్యం జరిగిపోవాలి. అయ్యా నాకు ఇది చేయి, నాకు అది చేయి, అది చెప్పిన వెంటనే కార్యం జరిగిపోవాలి. లేకపోతే ఇది జరగదని నాకు ఎప్పుడో తెలుసండి. అసలు అవిశ్వాసమే నీ దగ్గర ఉంది, ఇంకా కార్యం ఎలా జరుగుతుంది? లేదు ప్రియులారా, సహనం అనేది చాలా 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 ఇంపార్టెంట్. తొందరపడి మాట అనేయటం, తొందరపడి ఒక దెబ్బ కొట్టినది కొంతసేపు నొప్పి ఉంటుంది, తర్వాత తగ్గిపోతుంది. కానీ ఒక మాట జీవితాంతం వ్యక్తిని పిన్ చేస్తానే ఉంటుంది. తొందరపడి ఎవరు కూడా నోరు జారకూడదు. అది ఎలాంటి మాట అయినా సరే, ఎలాంటి వ్యక్తి అయినా సరే, చిన్నవాడైనా పెద్దవాడైనా, పాస్టర్ గారైనా, విశ్వాసైనా, నోరు జారకూడదు. కాబట్టి సహనం అనేది నీ కుటుంబంలో, నీ కార్యం, నీ జీవితంలో కార్యాలు జరగాలంటే సహనంతో ఎదురు చూడు. ఒక భక్తుడు, ఒక విశ్వాసి మారడం కోసం, ఒక పాపి మారడం కోసం 20 సంవత్సరాలు ప్రార్థన చేస్తే 20 సంవత్సరాల తర్వాత ఫలితం ఆ వ్యక్తి మారి గొప్ప సేవ చేయగలిగాడు. 20 సంవత్సరాలు పట్టు విడవకుండా దైవజనుడు ఆ వ్యక్తి కోసం ప్రార్థన చేశాడు కాబట్టే, సహనంతో కనిపెట్టాడు కాబట్టే కార్యాన్ని చూడగలిగాడు. తొందరపాటుతనం, 1, 2, 3 రోజులు ప్రార్థన చేయగానే ఆ కార్యం జరగకపోతే ఇంకంతే. లేదు ప్రియులారా, సహనంతో మనం ఎదురు చూడాలి. ఆయా సమయానికి తగిన సమయం ముందు దేవుడు నీ జీవితంలో నీవు పెట్టిన మొరకు ప్రతిఫలం ఇస్తూ ఉంటాడు. దానికోసం ఎదురు చూడాలి తప్ప తొందరపాటుతనం. సేవకులు కొంచెం లేట్ అయితే తొందరపాటుతనం, ఏదైనా ప్రార్థన కొంచెం లేట్ అయితే తొందరపాటుతనం వల్ల అనేక నష్టాలు మనం కొని తెచ్చుకుంటాం ప్రియులారా. సహనం అనేది చాలా చాలా ఇంపార్టెంట్. సహనం అనేది చాలా విలువ కూడా తెచ్చిపెడుతుంది. సహనాన్ని కలిగి ఉండాలి. క్రైస్తవ విశ్వాసిగా, క్రైస్తవులుగా పిలువబడుతున్న ప్రతి ఒక్కరూ కూడా సహనం అనేది చాలా చాలా ఇంపార్టెంట్. ఒక క్రైస్తవులకి కాదు, సమాజంలో బ్రతుకుతున్న ప్రతి మనిషికి కూడా సహనం అనేది చాలా చాలా ఇంపార్టెంట్. కాబట్టి ప్రియులారా, సహనాన్ని కలిగి ఉందాం. సహనంతో దేవుని కార్యాల కోసం మనం ఎదురు చూద్దాం. నా జీవితాల్లో దేవుడు తప్పకుండా కార్యాలు చేస్తాడు. దేవునికి మహిమ కలుగును గాక. ఆమేన్.